నమస్కారం అండి. నా పేరు వారం అవశ్యలహరి. నేను బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఈరోజు ఎంపీ అభ్యర్థి నియోజకవర్గంకి పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్కి ఎంపీ అభ్యర్థిగా ఈరోజు నిలబడ్డాను. నాతో పాటు మన రంపచోడవరం బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కన్నారెడ్డి గారు కూడా నాతో పాటు ఉన్నారు. ఈరోజు నేను ప్రచారంలో భాగంగా మన రంపచోడవరం మారేడుమల్లికి వచ్చేసి ఉన్నాను. అయితే నేను ముఖ్యంగా నేడు రాజకీయ బరిలో దిగడానికి గల కారణం ఏంటంటే మన చట్టాలను మనం సంరక్షించుకోవాలి. దానిలో భాగంగా ముఖ్యంగా జియో నెంబర్ 3 కానివ్వండి, 1/70 యాక్ట్ కానివ్వండి, పీసా చట్టం కానివ్వండి, దాంతోపాటు మనకి ఇప్పుడు నేను విచ్చేసిన ఉన్న ఈ గ్రామంలో నేను ఎన్నో గమనించాను. ఒకటి రోడ్ కనెక్టివిటీ అంటే రవాణా వ్యవస్థ సరిగా లేదు. దాంతోపాటు మనకి ఇక్కడ జీడీని వీళ్ళు పండిస్తున్నారు, దాంతోపాటు వరి కూడా పండిస్తున్నారు. జీడీ వరి ఇవన్నీ పండిస్తున్నా సరే వీళ్ళు గిట్టుబాటు ధర ఉండట్లేదు. తక్కువ ధరకు వచ్చి దళాలు కొని వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఇంకా వచ్చే దాంతో వీళ్ళకి ఎంత కష్టంగా వీళ్ళు జీవనం ఇక్కడ గడుపుతున్నారు అన్నది నేను ఇక్కడ గ్రామ ప్రజలను అడిగి తెలుసుకుంటున్నాను. అదేవిధంగా మనకి ఉద్యోగ అవకాశాలు కూడా మనకి ఇక్కడ కల్పించవచ్చు. ఇప్పుడు వీళ్ళు జీడి ఎంతో ఇక్కడ ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నారు. జీడి ఫ్యాక్టరీని కానీ మనం ఇక్కడ ఒకటి స్థాపించగలిగితే ఇక్కడ ఎంతోమంది ఇప్పుడు నేను వెళ్ళే దారిలో అడుగుతున్న యువత డిగ్రీలు కంప్లీట్ చేసి ఉన్నారు కానీ ఉద్యోగం లేని పరిస్థితి. ఇలాంటి ఒక మనం వ్యవస్థని కానీ సంస్థని కానీ ఫ్యాక్టరీస్ కానీ ఎస్టాబ్లిష్ చేస్తే ఇక్కడ ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. అలాగే వాళ్ళకి ఉపాధి అవకాశాలు కూడా కల్పించవచ్చు. మనం ఈ నిరుద్యోగం అనే ఒక ఇది ఇక్కడ మనం ఇంతకుముందు చూడకుండా ఉండాలంటే ఒక మంచి నాయకుడు కానీ ఒక మంచి నాయకురాలు కానీ మనం ఈరోజు ఎంచుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ఓటు వేసే ఓటర్లు కూడా ఏంటి గమనించాలంటే మీరు ఎంచుకున్న అభ్యర్థి సరైన వాడు అయి ఉండాలి. మీ సమస్యల్ని తన సమస్యగా భావించి ఇక్కడ పరిష్కారం తెచ్చగలిగే అభ్యర్థి అయి ఉండాలి. అలాంటి అభ్యర్థి మీ ఊరిని కానీ మీ జిల్లాని కానీ బాగుపరుస్తారు. అప్పుడు మనందరం ఒక ప్రగతి పదంలోకి వెళ్తాం. ఇది మీరు ముఖ్యంగా గమనించాలి. పార్టీ దగ్గర బానిసత్వం వహించే నాయకులు మనకు కాదు. అభ్యర్థి ఇక్కడ ఊరు బాగు కోసం మన ఏ అభ్యర్థి అయితే పనిచేస్తాడో అటువంటి అభ్యర్థిని మీరు ఎంచుకోవాలి. అలాంటి ఉద్దేశంతోనే నేను కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ప్రతి చోట వెళ్ళి ప్రచారం చేస్తున్నాం. ఎందుకంటే అంబేద్కర్ తాలూకు సిద్ధాంతాలు నమ్మిన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. నేడు మన అందరం బహుజన్లు ఒక 80 నుంచి 85% మన భారతదేశంలో బహుజన్లే ఉన్నారు. కానీ మనం ఈరోజు ఒక నాయకత్వం వహించలేని స్థితిలో అయితే మనం ఉన్నాం. మనలో ఒక నాయకుడు కానీ ఉంటే మన సమస్యల్ని ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకొని మన బాగు కోసం వాళ్ళు పోరాడతారు. అందుకని చెప్పి మేము ఉద్యమిస్తున్నాం, పోరాడుతున్నాం. ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా మేము ఎంపీ ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలుస్తాను. మాకు ఆ నమ్మకం ఉంది. బహుజన్ సమాజ్ పార్టీ నుంచి అందరూ ఏనుగు గుర్తుకైతే ఓటు వేస్తారని భావిస్తున్నాను. ధన్యవాదాలు.